పెద్దలు గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్య నుంచి తిరిగి వచ్చినాక మొట్టమొదటి కార్యక్రమం దినేష్ పటేల్ గారి ప్రమాణ స్వీకారం. అక్కడ అయోధ్య ఎంటర్ అవుతుంటేనే లక్నోలో ఉన్న అక్కడ నుంచి కారులో పొద్దున్నే బయలుదేరిపోతా ఉంటే ఆ దారి పొడవున పండగ వాతావరణం. ఇక నేను ఆపుకోలేక ఇందూరు ప్రజలు అందరు చూడాలని వీడియోలు కూడా తీసి పెట్టిన, చూసుంటారు అందరు సోషల్ మీడియాలో. అయోధ్య ఏ రకంగా ముస్తాబైంది బాలరాముని యొక్క రాక కోసం. మందిర ప్రాంగణం నుంచి ప్రాంగణంలో ఫోన్లు అలౌ చేస్తారో లేదో అని భయం ఉండే, అలౌ చేసిండ్రు. పెద్దలందరూ మాట్లాడుకుంటా రాముల వారు అందరి వారు అని చెప్పడం, ప్రతి ఒక్కళ్ళు రాముల వారి దర్శనం చేసుకోవడానికి ఫోన్లు అలౌ చేసి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళకు కూడా అదృష్టం కలగాలని ఫోన్లు అలౌ చేసి అక్కడ నుంచి లైవ్ వీడియోలు కూడా పెట్టనిచ్చినందుకు ట్రస్ట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే లక్షల మంది నేను తీసిన వీడియోలు చూసిండ్రు నా సోషల్ మీడియా పేజీలో. అదొక అద్భుతమైన అక్కడికి పోగానే ప్రాంగణంలోకి పోగానే మందిరము, రామ మందిరం ఎట్లుంది, ముందు నుంచి సన్నంగా ఉంది, ఇట్లా వెనకాల పోతా ఉంటే వెడల్పైతా ఉంది. పోతుంటే ముందర నుంచి పోతా ఉన్నాము, సైడ్లకు పోయి సైడ్లో కూర్చోబెట్టారు నా అదృష్టానికి. అక్కడి నుంచి ఆ మందిరం చూస్తుంటే అసలు నిజంగా కూడా పెద్దలు మాట్లాడుకుంటే అక్కడ వాళ్ళు కూడా అన్నారు, ఇది కలియుగంలో ఉన్నామా త్రేతాయుగంలో ఉన్నామా. నిజంగా కూడా చిన్నప్పుడు రామాయణం సీరియల్ చూసినాము, తర్వాత మహాభారత్ సీరియల్ చూసినాము. ఆ సీరియళ్లలో ఉన్నట్టు ప్రపంచం ఆ రకంగా అక్కడ ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత మోడీ గారు వస్త్రాలు తీసుకెళ్లడం, అంతకుముందు 11 రోజులు ఆయన దీక్ష, ఆయన ఎంత కమిట్మెంట్ తోటి కేవలం కొబ్బరి నీళ్ళ మీద ఉండి, ఇది 30 పోరాటం 500 సంవత్సరాల నుంచి సాగుతా ఉంది. కానీ మన జనరేషన్కి ఎప్పటి నుంచి అయితే బాబ్రీ ఆ డాంచాని తీసేసిన రోజు నుంచి మన జనరేషన్కి తెలుస్తా వచ్చింది. కాబట్టి దాదాపు 31 ఇయర్స్ మనకి తెలిసిన పోరాటం, మనకి తెలియని శతాబ్దాల పోరాటం దీని వెనకాల ఉంది. స్వయంగా అంటే ఇదంతా అయిపోయినాక, ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట అయిపోయినాక తర్వాత అందరికీ రాముల వారిని చూడడానికి అవకాశం ఇచ్చి దర్శనం చేసుకోవడానికి, ఆ దర్శనం చేసుకోవడానికి 3 గంటల సమయం పట్టింది. అందరు లోపల కూడా సెల్ఫీలు దిగు, 3 అవర్స్ క్యూలో ఉండి దర్శనం చేసుకొని బయటకు వచ్చి నేరుగా ఫస్ట్ కార్యక్రమం దినేష్ గారికి రావడం. రాముల వారి ఆశీర్వాదం మీకు వస్తుంది. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉంది. మీ
ప్రెసిడెంట్షిప్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలని నేను ఆ రాముల వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నా. కానీ ఇవాళ తెలిసింది నాకు, నేను ఫోన్ చేస్తే దినేష్కి ముళ్ళతోటి ఓడిసినట్టు ఉంటుందని. దినేష్ గారికి చాలా మంది చాలా అడ్డంకులు చెప్పినారు టికెట్కి. సార్ కార్యకర్తల స్థాయి నుంచి గ్రౌండ్ స్థాయికి వెళ్ళి వచ్చిండు, ఆయనకే ఇవ్వాల టికెట్ అని పట్టుబట్టిన. ఇవాళ ఎలక్షన్లు అయిపోయినాయి, దినేష్కి వచ్చిన ఓట్లు ఆయన కొట్లాడిన పద్ధతి, ఆయనని అధ్యక్షుడిగా నియమించేటప్పుడు మన రాష్ట్ర ఇన్ఛార్జు నాతో మాట్లాడుకుంటూ చాలా బాగా కొట్లాడిండు, మేము కూడా ఊహించలేదు, ఈయననే కరెక్ట్ మనిషి జిల్లా అధ్యక్షుడికి అని వాళ్ళు నాకు చెప్పడం. నేను టికెట్ రాకంటే ముందు నేను చెప్పిందే ఎలక్షన్లు అయినా వాళ్ళు నాకు చెప్తున్నారు. కాబట్టి చేసిన కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు అందరూ ఇక్కడనే ఉన్నారు. మన ఉమ్మడి రాష్ట్రం కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే మాట్లాడుకుందాం. రాష్ట్రంలో చేంజ్ అన్నది వచ్చినప్పుడు ఏదైనా పెద్ద ఎత్తున ఉత్తర తెలంగాణ నుంచే మొదలవుతుంది. రాయలసీమ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి, ప్రత్యేక తెలంగాణ అయినాక కూడా అదే పరిస్థితి. మార్పు భారతీయ జనతా పార్టీ వైపు ఉత్తర తెలంగాణ నుంచి మొదలైంది. ఇవాళ 2019లో ఎంపీగా ఇందూరు పార్లమెంట్లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత లోకల్ బాడీస్లో మంచి సీట్లు బీజేపీ గెలిచింది. ఆ తర్వాత అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో బలపడినట్టు యావత్ రాష్ట్రంలో బలపడి ఉంటే ఇక్కడ సీట్లు ఇంకా మరింత పెరిగేవి. ఇక్కడ మన ఎమ్మెల్యేలని ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాష్ట్రంలో 7 రెండు ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి ఉన్నారు. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉంది. నేను జాయిన్ అయినప్పుడు పల్లె గంగారెడ్డి గారు అధ్యక్షులు, ఆ తర్వాత బసవాపురం లక్ష్మీనరసయ్య గారు అధ్యక్షులు, ఆ తర్వాత ఇప్పుడు దినేష్ పటేల్ గారు అధ్యక్షులు మారినా పదవులు మారినా బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క మనిషికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పల్లె గంగారెడ్డి గారు అధ్యక్షులు పోయినాక ఆయన ఇంకో బాధ్యత వచ్చింది. బసవ గారికి ఇవాళ అధ్యక్ష పదవి పోయినాక ఆయన ఇంకో బాధ్యత వస్తుంది. దినేష్కి కొత్త బాధ్యత వచ్చింది. రాష్ట్ర స్థాయిలో కూడా లక్ష్మణ్ గారికి బాధ్యతలు వచ్చినాయి. అందరినీ ఏ రకంగా పార్టీ బిజీగా పెట్టాలనో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. నాది కూడా ఒక సిద్ధాంతం, సమయం కొనసాగుతూ ఉంటుంది, సమయం ఎవరి కోసం ఆగదు, ఏ నిమిషం ఎవరి కోసం ఆగదు. సమయం అనుకూలంగా పార్టీ పెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలు తీసుకుంటున్న డెసిషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, ఇది నా దృష్టి ఎట్లా ఉంటుందంటే ఒక ఫిజిషియన్ మాదిరిగా సర్జన్ మాదిరిగా నేను ఆలోచన చేయను. పెద్ద సర్జరీకి పోతాము, చాకు ఒక్కడు వాడతాడు డాక్టర్, చాకు ఎట్లా నడిపేయాలో ఫిజిషియన్ చెప్తాడు. సర్జన్లు కోసి పడేయగానే అది ట్రీట్మెంట్ కాదు, జబ్బుని నయం చేసుడు
కాలికి ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందంటే కోసిపడాలంటే కోసేస్తాడు డాక్టర్, సర్జన్, కార్పెంటర్ కూడా చేసేస్తాడు. కానీ ఆ కాలుకి ఏం జబ్బు వచ్చిందో ట్రీట్మెంట్ చేసి దాన్ని ఉపయోగించేటట్టు మనము ఆ రకమైన ఆలోచనతోటి ముందుకు పోవాలి. సమయానికి పార్టీ పెరగడం కోసం నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇంతకుముందు సేవ చేసిన వాళ్ళని మనము వేరే రకంగా పార్టీ ఎదుగుదలలో వాళ్ళ భాగస్వామ్యం ఉండేటట్టు కూడా చేసుకోక తప్పదు. కొందరికి రాజకీయ అవగాహన ఉంటుంది, కొందరికి రాజకీయ అవగాహన ఉండదు. ఉండని వాళ్ళని పక్కన పెడితే అది రాజకీయ అవగాహన అన్నారు. దాన్ని వాళ్ళకి రాజకీయం ఎట్లా చేయాలనో, ఎలక్షన్లు ఎట్లా గెలవాలనో, పార్టీని ఎట్లా పెంచాలనో ఇవన్నీ కూడా మనకు తెలిసినంత వాళ్ళకి చెప్పి వాళ్ళను కూడా ఎలక్షనీరింగ్ కి తయారు చేసేవాడే నిజమైన నాయకుడు. సో ఈ రకంగా పార్టీ పెరుగుదల కోసం కృషి చేస్తూ ఉండాలి. ఇంకా ఇందూరు జిల్లా ప్రజలందరూ కూడా బీజేపీని పెంచుతున్నందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రానున్న కాలంలో ఇందూరులో ఇంకా బీజేపీని ఇంకా మరింత బలోపేతం చేస్తారన్న పూర్తి నమ్మకం నాకున్నది. ఇందూరు ప్రాంతంలో సుదీర్ఘ కాలం నుంచి కావాల్సిన ప్రాజెక్టులు, దేనికోసమైతే రైతులు కొట్లాడినో, దేనికోసమైతే ప్రజలు ఈ పని జరిగితే బాగుంటది అని అనుకున్నారో అటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ పాలనతోటి సాధ్యమైంది. ఇవాళ అపోజిషన్ పార్టీలు మస్తు మాట్లాడతారు. వాళ్ళు అధికారంగా ఉన్న రోజు ఎన్నడూ ఏ రైతు యాదికి రాలే, ఏ పసుపు రైతులు యాదికి రాలే, ఏ చెరుకు రైతు యాదికి రాలే. ఇవాళ వరికి దాదాపు డబల్ అయిపోయింది ఎంఎస్పి. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో 500 రూపాయలు అడిషనల్ బోనస్లు కూడా ఇస్తున్నారు, 3100 కూడా ఇస్తున్నారు. మక్క ధర పెంచుతున్నది భారతీయ జనతా పార్టీ. చెరుకు మీద ఎంఎస్పి ప్రతి సంవత్సరం పెంచుతున్నది భారతీయ జనతా పార్టీ. యావత్ భారతదేశంలో మూతపడిపోయిన చెరుకు ఫ్యాక్టరీలు అనేకం, 50కి పైన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించింది భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. పసుపు బోర్డు రాదు అని అనుకుంటున్న సమయంలో రాముడిని మళ్ళీ వాపస్ స్థలానికి తీసుకొచ్చిన నాయకుడు ఇక్కడికి వచ్చి పసుపు బోర్డు అనౌన్స్ చేసి దాన్ని క్రియేట్ చేసిపోయాడు. రాముణ్ణి అయోధ్యకి వాపస్ తెచ్చిన నాయకుడు ఆయననే. 30 సంవత్సరాల పైనుంచి పసుపు రైతులు దేనికోసం అయితే కొట్లాడుతున్నాడో ఆ పసుపు బోర్డుని మనకు ప్రసాదించిన నాయకుడు ఆయన్నే. ఇందూరు పట్టణము, ఇందూరు రూరల్కి వెళ్ళి వస్తాడు దినేష్. 30 సంవత్సరాల పైనుంచి మేము చదువుకున్న సమయం నుంచి మాధవ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పంచాయతీ నడుపుతా ఉండే అప్పటి నుంచి. అది కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఇనాగ్రేషన్ చేసుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీలోనే వస్తున్నది. ఇవే కాదు, మీడియా ముఖంగా చెప్తున్నా, దినేష్ గారు మాట్లాడుకుంటూ రానున్న 3 నెలలు మనము యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సిందిగా ఆయన మాట్లాడటం జరిగింది. రానున్న 3 నెలలు కాదు, మన ఎలక్షన్ల కోసం మనం పనిచేయం, మనం నిరంతరం పనిచేస్తాం. ఈ భారతీయ జనతా పార్టీ స్టేజ్ మీద నుంచి చెప్తా ఉన్నా, పసుపు రైతుల కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ. వాళ్ళ చరిత్ర తిరగరాయబోయేది కూడా ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఇదే స్టేజ్ మీద చెప్తా ఉన్నా, పసుపు ధర 20,000 రూపాయలు దాటించే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ. నిరంతరంగా కన్సిస్టెంట్ గా 20,000కి పైన
పసుపు ధర ఉండే బాధ్యత భారతీయ జనతా పార్టీ. మేము రాజకీయం చేయము. చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ప్రామిస్ ఏం చేస్తలేము. మేము 50 పైన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించినాక మీ ముందరకు వచ్చి చెప్తున్నాం, మా సహకారం కోరుకోండి, రాష్ట్ర ప్రభుత్వం చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిద్దాం, చెరుకు పంటని పునర్వైభవం తీసుకొని వద్దాం. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టాలి. నిజామాబాద్ ప్రాంతం మొత్తం తెలంగాణలో ఏ ప్రాంతం అయితే మనకైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ రాగలిగే పరిస్థితి ఏదైనా ఉందంటే నెంబర్ 1 ప్రాంతం ఇది ఇందూరుగడ్డ. ఇక్కడ ఎథనాల్ ఫ్యాక్టరీలు వస్తాయి, చెరుకు ఫ్యాక్టరీలు వస్తాయి, మక్కతోటి ఎథనాల్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడతాము అని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదే భారతీయ జనతా పార్టీ స్టేజ్ మీద నుంచి పసుపు ధర 20,000 దాటించడమే కాకుండా ఆ ప్రక్రియలో 200 కోట్లతోటి పసుపు పరిశోధనా కేంద్రం కూడా మనము పెట్టి తీరుతాం. దాని ఇటువంటి కార్యక్రమాల వల్లనే ఇలా ఈ రానున్న కాలంలో 20,000 దాటుతుంది. ఎన్ఆర్ఐ మిత్రులు లక్షల మంది ఉన్నారు, ఏ పార్టీలు పట్టించుకోలే. ఇవాళ కమిట్మెంట్ ఇచ్చిన అమిత్ షా గారు ఎన్ఆర్ఐల కోసం ఏ సెల్లు 100 కోట్లు 50 కోట్లు ఇవన్నీ కాదు, ఎన్ఆర్ఐల కోసం నిరంతరం పనిచేసే మంత్రిత్వ శాఖనే భారతీయ జనతా పార్టీ కమిట్ చేసింది. బీడీ కార్మికుల కోసం 500 బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందూరు గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కట్టి తీరుతుంది. ఇటువంటి అనేక మేజర్ కార్యక్రమాలు కేవలం భారతీయ జనతా పార్టీ తోటి అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిన్న మెజారిటీ తోటి ప్రభుత్వంలోకి వచ్చింది. వచ్చి దాదాపుగా ఇంకో వారం అయితే 2 నెలలు అవుతుంది. చెప్పిన హామీలు నా లెక్క ప్రకారం ఏది కూడా మొదలు కూడా కాలే. బస్సులలో మహిళలు తిరుగుతున్నారు, బస్సులు పెంచలేదు, ఉన్న బస్సులనే తిరుగుతున్నారు. రైతు రుణమాఫీ ఎంత 2 లక్షల వాగ్దానం చేసింది వాళ్ళు, అది ఇంకా మొదలు కాలేదు. రైతు బంధు అన్నారు, అది ఇంకా మొదలు కాలేదు. ఉన్న రైతు బంధు కూడా ఇవ్వలేదు అంటున్నారు. గ్యాస్ సిలిండర్ మీద 500. అయితే ఇప్పుడు మేజర్ పంచాయతీ ఏంటంటే కర్ణాటకలో వినబడుతున్నది చిన్న సైజ్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారట. ఇప్పుడు దానికి జవాబులు చెప్పాలి. పెద్ద సైజ్ ఇస్తున్నారట, చిన్న సైజ్ ఇస్తున్నారట. దాని మీద జవాబు రావాలి. ఇంకేమున్నాయండి హామీలు? కరెంటు బిల్లు మొదలు కాలే, కరెంటు కట్టు మొదలైంది. కరెంటు కట్టు మొదలైనట్టుంది కదా. అది కాంగ్రెస్ పార్టీ పేటెన్సీ. అది కరెంటు కట్టు ఉన్నదంటే కన్ను మూసుకొని మనం చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదని. 4,000 రూపాయలు పెన్షన్ నాకు తెలిసి ఎలక్షన్లు డిక్లేర్ అయినాక 1 నెల ఇస్తాడు. 100 రోజులు నోటిఫికేషన్ 100 రోజులు అడిగితే నోటిఫికేషన్ వస్తుందట. కొన్ని పైసలు ఉంచిపోయినట కేసీఆర్. ఏది? రైతు బంధు కోసం 7,000 కోట్ల రూపాయలు ఉంచినట. వేద్దామనుకున్నాడు, అప్పుడు ఎలక్షన్ల పంచాయతీల ఆగిపోయినట్టున్నది. ఆ తర్వాత ఎలక్షన్ల ముందు పోలింగ్ కంటే 2-3 రోజుల ముందు వేద్దామనుకున్న ఒక కేసీఆర్ ప్లాన్ వేసిండు. అది ఎలక్షన్ కమిషన్ ఆపినట్టున్నది. అంతేనా? టింగ్ టింగ్ అనిపించలే ఎలక్షన్ కమిషన్. 7,000 కోట్లు మిగిలితే ఖమ్మం జిల్లాకి చెందిన మంత్రి 4,000 కోట్లు ఆయన తీసుకుపోయినట్టు పేమెంట్ కోసం, కాంట్రాక్ట్ పేమెంట్ కోసం. రైతులకి రైతు బంధు ఇవ్వలేదు. ఇంకొక మంత్రి
ఇంకొక దక్షిణ తెలంగాణకి సంబంధించిన ఇంకొక మంత్రి మిగిలిన 2,000 కోట్లు తీసుకుపోయినట్టు. అది కూడా కాంట్రాక్ట్ల కోసమే 7,000 కోట్లు వీగినాయి. రైతులకి ఇన్స్టాల్మెంట్లలో రైతు బంధు ఇస్తున్నాడు. ఇక ఈ ఇన్స్టాల్మెంట్లలో రుణమాఫీ 2 లక్షలు ఎన్నటి చేస్తారో దేవుడికే తెలుసు, రాముడే చెప్పాలి. ప్రజల్ని మభ్యపెట్టి ఈయలటి వరకు నరేంద్ర మోడీ వాగ్దానం చేసింది, ఈయలటి వరకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది ఏదన్నా కాలేదా? మీడియా మిత్రులను అడుగుతా ఉన్నా. రామ మందిరం తెస్తామని మేము చెప్పినాము, కడతామని మేనిఫెస్టోలో ఉంటుండే, కట్టేసిండ్రు. 370 ఆర్టికల్ 370 తీసేస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు, తీసేసిండ్రు. ట్రిపుల్ తలాక్ తీసేసిండ్రు. పౌరసత్వం చట్టంలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగంలో, మన మేనిఫెస్టో పక్కకు పెట్టి రాజ్యాంగంలోనే ఉన్నది దేశంలో యూసీసీ ఉండాలని. దాని ప్రక్రియ మొదలైంది. మేనిఫెస్టోలో ఉన్నాయి చేస్తున్నారు, లేని చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో దళితులు కొట్లాడుతున్న ఎస్సీ వర్గీకరణ. కృష్ణమాదిగ గారు ఫోన్ చేసింది, నేను ఆయన పరేడ్ గ్రౌండ్ అంత పెద్ద మీటింగ్ పెట్టినాక ఫోన్ చేసి అభినందనలు తెలియజేసిన. అన్న, మా దగ్గర ఒక 30 సంవత్సరాల పైన పంచాయతీ ఉండే, మేము తెలియజేసినాము, మీ 30 సంవత్సరాల పంచాయతీ నువ్వు తెలియజేసినావు అని కృష్ణమాదిగ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసిన. ఏంది బ్రదర్, ఏ తమ్ముడు, ఏంది నీ పంచాయతీ ఏంటంటే మా పసుపు కూడా చెప్పి. వాగ్దానాలు చేస్తే నిలబెట్టుకొని కమిట్మెంట్ తోటి పనిచేసి డెలివరీ చేసే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో. అతి త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. అతి త్వరలో పాపులేషన్ కంట్రోల్ రావాలి. పూర్తి స్థాయిలో రామరాజ్యం రావాలి. రాముడి అలా రాముడు ఆవాలనుకుంటే రాముడు ఎప్పుడైనా వస్తాడండి. విష్ణుమూర్తి అవతారం, ఆయన నిర్ణయం చేసుకున్నప్పుడు వస్తాడు ఆయన. ఆయన ఇలా వచ్చిందంటే నరేంద్ర మోడీ పాలన నచ్చే రాముడు వాపసు వచ్చిందని నేనంట. ఇక రామావతారం తర్వాత ఏముంటదండి? కృష్ణావతారం ఉంటుంది. ఆ కృష్ణుడు కూడా రేపో మాపో మధురకు వస్తాడు. అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఒక పెద్ద మనిషి మాట్లాడినట. ఆడికి పోయినట మథుర కాడికి. చూడ్డి ఇంకా చిన్నగా ఉంటాడు కానీ పెద్ద మనిషి చాలా. ఇక మీరు ఊహించుకోండి, పేర్లు తీసుకోండి. బుల్డోజర్ నడపట ఆయన. ఆడికి పోయిందట. ఆడికి నేను చిన్నప్పుడు పోయినా ఒకసారి, ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పినా, నేను 1987లో పోయినా. నేను పోతి జైల్లోకి పోతి, ఏ రూమ్లోనైతే కృష్ణుడు జన్మించిండో ఆ రూమ్ చూస్తే సెల్లు మొత్తం, కంసుడి జైలు మొత్తం చూస్తే తిరిగితే వస్తే. 92లో బాబ్రీ ఢాంచాని వడగొట్టినప్పుడు ఇక్కడ కూడా సెక్యూరిటీ టైట్ చేసేసి జెడ్ కేటగిరీ కింద పెట్టేశారు. చిన్నప్పుడు పోతే మాకు మస్జిదులు ఇవన్నీ మీద ఏం అవగాహన ఉంటుందండి? 11 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు. అప్పుడు అవన్నీ చూడలే. కృష్ణ జన్మస్థానం చూస్తే బయటకు వస్తే పోతుంది. మొన్న 2-3 ఏళ్ల కింద పోయినా, 21 డిసెంబర్లో పోయినా. అప్పుడు పూర్తిగా చూసిన, మొత్తం కింద జైలు, కృష్ణుడు పుట్టిన మొత్తం ఆ ప్రాంతము, ఆ సెల్లు వగేరా వగేరా టోటల్ గా చూసి, ఆ సెటప్ అంతా చూసి బయటకు వచ్చి దాని మీద ప్లింత్ లేపి ఇంత పెద్ద మస్జిద్ కట్టిరండి. ఆ కిందికి మమ్మల్ని ఓనియలే 2021లో, 87లో పోయినట్టు ఓనియలే. జస్ట్ ఎంట్రన్స్ దాకా ఓనిచ్చి అక్కడ ఆపేసిండ్రు. ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్. ఫోన్లు అలౌడ్ లేవు. బిల్కుల్ మన కృష్ణ జన్మస్థానం మీద బాజాబ్తా దాని మీద ఇంత పెద్ద మస్జిద్ కట్టిండ్రు.
హిందువుల్ని కృష్ణ జన్మస్థానాల్లో గోరిస్తలేరు ఆడే కానీ సెక్యూరిటీ రీజన్స్ అట వేల మంది ముస్లింలు వచ్చి ఆ మస్జిద్లా నమాజ్ చేసుకొని పోతున్నారు. మరి వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం. అయితే నేను చెప్పిన పెద్ద మనిషి ఉన్నాడు కదా, కొన్ని సంవత్సరాల కింది కాడికి పోయి ఇవన్నీ చూసి ఇస్కుతో హట్నా చాయి అన్నాడు. కిస్కు హట్నా చాయి మీరు ఆలోచన చేసుకోండి. ఇస్కుతో హట్నా చాయి అన్నాడు. అంటే అక్కడ పోయి అవన్నీ చూసి వస్తే నెత్తి మీద 100 కిలోల బరువు ఒక హిందూ అనే వాడికి అక్కడ పోయి అన్ని ఆ ప్రాంగణం చూస్తే 100 కిలోల బరువు పెట్టిన ఫీలింగ్ వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం. ఇవాళ వీళ్ళ ఎంత దురదృష్టవంతులు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాముడి యొక్క దర్శన భాగ్యం కూడా లభించలేదు వీళ్ళు చేసిన పాపాలకి. హిందూ మతానికి చేసిన పాపాలకి వీళ్ళకి దర్శన భాగ్యం కూడా కలగలేదు. ఇట్లనే మాట్లాడుతా ఉంటే బాబర్ వంశం లాంటి వీళ్ళంతా తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టిండ్రు ఈ నాయకుడు నరేంద్ర మోడీ. అందుకనే అంటారు మోడీ అయితే ముమ్కినే అని. సో ఇటువంటి పార్టీలో పనిచేయడం, పార్టీ పెరుగుదలకి నా వంతు కృషి చేయడం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పార్టీ పేరు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు నేను. పనిచేసినంత కాలం పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తాం. పార్టీని మేము వాడుకోం. మాకు ఉన్నదంతా వీలైనంత పార్టీ కోసం త్యాగం చేస్తాం. ఎవరో మాట్లాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఎంపీ ఉండి నయా పైసా అవినీతి ఆరోపణ లేదు, నా మీద లేదు, నా మీద రాదు, ధన్పాల్ భాయ్ మీద లేదు, ధన్పాల్ భాయ్ మీద రాదు, రాకేష్ రెడ్డి మీద లేదు, రాకేష్ రెడ్డి మీద రాదు. రానున్న కాలంలో ఎవరు ఎమ్మెల్యేలైనా గదే పరిస్థితి ఉంటుంది. అది హిందూ ప్రజలకు నేను చెప్పదలుచుకుంది. తిరుగుతా ఉంటే దాదాపు 5 ఏళ్ళు అయిపోతుంది, పూర్తి టర్మ్ అయిపోతుంది. మొత్తం హిందూ ప్రజలని నేను అడుగుతా ఉన్నా, మోడీ భక్తునిగా కొనసాగేటప్పుడు అవినీతికి అయితే చాలా దూరం ఉండాలి. ఇంకోటి 5 సంవత్సరాలు అవుతుంది నేను కాన్స్టిట్యుయెన్సీ ఎంటర్ అయినా అంటే నా కార్లు సామాన్య కార్ల లెక్కనే పోతుంది. ఎమ్మెల్యే లెక్క కుయ్యి 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 నేను ఎన్నడూ సైరన్ కూడా వేసుకోను. సామాన్య బండ్లు ఎట్లా తిరుగుతాయో కార్లు అదే పద్ధతిలో మన కార్లు తిరుగుతాయి. ఎందుకంటే ఢిల్లీలో కూడా మోడీ గారు మంత్రులు ఓడి సైరన్ వేసుకొని ఇయ్యాడు. మేము కూడా ఇక్కడ వేసుకోము. హంగు ఆర్భాటాలు లేకుండానే 5 సంవత్సరాలు నడిపించినాము. మొత్తం మీడియా ఉన్నది. సైరన్ విన్నారా మీరు? ఎమ్మెల్యేలదైతే ఎట్లింటారో మీకే తెలియాలి. హంగు ఆర్భాటము అవినీతికి దూరం, చారిత్రకమైన పనులు చేసి రాబోయే కాలంలో కూడా చేసే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీనే. ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా క్లీన్ గవర్నెన్స్ ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ తోటి వస్తుంది. ఇంకొకటి విషయం, డబ్బులు వంచలేరేమో, మందు వంచలేరేమో అని కార్యకర్తలు డిప్రెషన్ పోయి కొంచెం నారాజు అయ్యింది అని దినేష్ చెప్తా ఉన్నాడు. మరి కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా మనం కొట్లాడేది మోడీ పేరు మీద. మనకి నోట్ అవసరం లేదు, మనకు గాంధీ నోట్ అవసరం లేదు. మనకు నరేంద్ర మోడీ నాయకత్వం చాలు ఎలక్షన్లు గెలవనీకే. అవతలోడు పైసలు పంచితే పంచనీయండి. మన సిద్ధాంతం మన నాయకుడి పేరు మీద చెప్పే మనం ఓట్లాడుకుందాం. ప్రజలు మీరు అనుకుంటున్నారేమో పైసలు కొట్లేస్తారు, ఏమేరండి. మరి ఆర్మూర్లో మనకేసారు, ఇక్కడ కూడా మనకేసారు కదా. మొత్తం పార్లమెంట్ మొత్తము
కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి సమానంగానే వేసారు మన ఓట్లు. ఇతర రాజకీయ కారణాల వల్ల ఓటములు గెలుపులు కొద్దిగా అటు ఇటు అవుతాయి. ప్రజలు కరెక్ట్ క్యాండిడేట్ కరెక్ట్ పార్టీ ఎవరు ఏంది అని అనుకున్నప్పుడు పరిస్థితులను బట్టి ప్రజలు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మనము అవతలోడు ఏదో చేస్తున్నాడు, మరి అవతలోడు రామ మందిరం కట్టనీయలేదు కదా ఇన్ని దశాబ్దాల నుంచి, మనం కడుతుంది కదా. సో మనం చేసుకున్న పనులు మనం చెప్పుకొని మనం ఓటు తీసుకుందాం. అవతలోడు ఏం పాపాలు చేసిండో మనం ప్రజల దృష్టికి ముందర పెడదాం. ఆ రకంగానే మార్పు వస్తుంది. మనం కూడా వాళ్ళ దారిలో మనమే పోతే మారిపోయినట్టు రాదు. ఇక మోడీ ప్రభుత్వం వినట్టు రాదు. పెద్ద మనుషులు అన్నారు ఢిల్లీలో, తెలంగాణలో అయ్యే ఖర్చులు 5-6 రాష్ట్రాలు అయిపోతే ఉత్తర భారతదేశంలో 5-6 పెద్ద రాష్ట్రాలు అయిపోతాయి. ఈ రకంగా ఖర్చులు పెడితే కరప్షన్ చేయక తప్పదు. మనం కరప్షన్ చేసేటోళ్ళం కాదు, మన పార్టీ కాదు. ప్రజలు ఓటేస్తారు, మనకు వేసింది ఆల్రెడీ. దినేష్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో కొన్ని కథనాల వల్ల అవతల పార్టీ నమ్మించినందుకు బీజేపీ బీఆర్ఎస్ దోస్తు ఇదే నడిచింది. కానీ పిచ్చోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని పెంచిందే వాళ్ళు. ఎందుకు పిచ్చోళ్ళ చెప్తా, దాన్ని పెంచింది వాళ్ళే అడ్డపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ దోస్తు అంటే ఉన్న ముస్లింలందరూ కాంగ్రెస్ వీకి అడ్డపడ్డరు లేవరు. ఇక కాంగ్రెస్ని ఎప్పుడైనా కథం పట్టియచ్చు అనుకుంటున్నారేమో మన పెద్దలు. కాంగ్రెస్ ఎంతసేపు దేశం మొత్తం మూసేసినాం, ఈడ మూసడం ఎంతసేపు. బీజేపీ బీఆర్ఎస్ దోస్తి ఆడు బీఆర్ఎస్ కూడా పెంచుకున్నాడు, ఆడే ఆటపడు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సమ్ టైం. నోబడీ కెన్ స్టాప్ భారతీయ జనతా పార్టీస్ గవర్నెన్స్ ఇన్ తెలంగాణ. కాబట్టి మరోసారి దినేష్ పటేల్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ యునైటెడ్ గా పార్టీని ముందుకు తీసుకుపోవాలి, అందరినీ కలుపుకొని పోవాలి, ప్రత్యేకంగా కార్యకర్తల మీద దృష్టి సారించాలి. కార్యకర్తల స్థాయి నుంచి మీరు ఎదుర్కొంటూ వచ్చిండ్రు. పార్టీలు ఏమైనా సరే మనకు పార్టీ కోసం ఏమి ఆశించకుండా పనిచేసే కార్యకర్త మనకు అందరికంటే ఎక్కువ ముఖ్యం. సో వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటూ వాళ్ళ ఇబ్బందుల్లో పట్టించుకుంటూ పార్టీని ముందుకు నడిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. దయచేసి అందరు